హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూ క్వశ్చన్స్ గురించి తెలుసుకుందాం. అలాగే ఆ ప్రశ్నలకు కొంత వివరణతో సహా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందులో మొదటి ప్రశ్న, భారతదేశం యొక్క మొట్టమొదటి మొబైల్ హనీ ప్రాసెసింగ్ వ్యాన్ ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్, ఆప్షన్ బి గుజరాత్, ఆప్షన్ సి కర్ణాటక, ఆప్షన్ డి కేరళ. ఆన్సర్ ఏ ఉత్తరప్రదేశ్. భారతదేశపు మొట్టమొదటి మొబైల్ హనీ ప్రాసెసింగ్ వ్యాన్ ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్లోని సిరోరా గ్రామంలో ప్రారంభించబడింది. దీనిని కేవీఐసి చైర్మన్ వినయ్ కుమార్ సక్సేనా ప్రారంభించారు. మొబైల్ వ్యాన్ను కేవీఐసి తన మల్టీ డిసిప్లినరీ ట్రైనింగ్ సెంటర్ పంజోకెహ్రాలో INR 15 లక్షల రూపాయలతో రూపొందించారు. ఇది 8 గంటల్లో 300 కేజీల వరకు తేనెను ప్రాసెసింగ్ చేయగలదు మరియు తేనె నాణ్యతను పరిశీలించే టెస్టింగ్ ల్యాబొరేటరీని కూడా ఈ వ్యాన్ కలిగి ఉంటుంది. రెండవ ప్రశ్న, ఎకోవ్రాఫ్ అనేది ఏ సంస్థ విడుదల చేసిన ఫ్లాగ్షిప్ నివేదిక? ఆప్షన్ ఏ ఆసియా అభివృద్ధి బ్యాంక్, ఆప్షన్ బి నీతి ఆయోగ్, ఆప్షన్ సి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆప్షన్ డి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఆన్సర్ డి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దీనికి సంబంధించిన వివరణ, ఎకోవ్రాఫ్ అనేది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరిశోధన బృందం విడుదల చేసిన ఒక నివేదిక. ఈ నివేదిక యొక్క తాజా ఎడిషన్ ప్రకారం భారతదేశం యొక్క వాస్తవ జీడిపి 2021-22లో దాదాపు 9.5% పెరుగుతాయని అంచనా వేయడం జరిగింది. అదేవిధంగా NSO నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ 2021-22 ఆర్థిక సంవత్సరానికి జాతీయ ఆదాయం యొక్క మొదటి ముందస్తు అంచనాలు ఇటీవల చేసింది. ఇది 2021-22లో జీడిపి వృద్ధిని 9.2%గా అంచనా వేయడం జరిగింది. ఈ నివేదిక ప్రకారం కోవిడ్ ఇన్ఫెక్షన్లు చలనశీలతను ప్రభావితం చేసినప్పటికీ ఆర్థిక కార్యకలాపాలను పెద్దగా ప్రభావితం కావు అని పేర్కొనడం జరిగింది. అనగా ఆర్థిక కార్యకలాపాలకు ఇబ్బంది కలిగించవని ఈ నివేదికలో వెల్లడించడం జరిగింది. మరొక ప్రశ్న, NPCI ప్రకారం ఒక కస్టమర్కి ఒక టెర్మినల్కు రోజుకు ఆధార్ ప్రారంభించబడిన నగదు ఉపసంహరణ లావాదేవీల గరిష్ట పరిమితి ఎంతగా విధించడం జరిగింది? అనగా ఆప్షన్ ఏ 2, ఆప్షన్ బి 3, ఆప్షన్ సి 5, ఆప్షన్ డి 7. ఆన్సర్ సి 5. ఈ ప్రశ్నకు సంబంధించిన వివరణ, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా NPCI నగదు ఉపసంహరణలు మరియు మినీ స్టేట్మెంట్లకు పరిమితులను ప్రవేశపెట్టింది. ఇటీవల 5 ఆధార్ గరిష్ట పరిమితి నగదు ఉపసంహరణ లావాదేవీలను ప్రారంభించిందని, ఒక్కో కస్టమర్కి ఒక్కొక్క టెర్మినల్కు రోజుకు జారీ చేసేవారు నెలకు ఒక కస్టమర్కు కనీసం 5 మినీ స్టేట్మెంట్ల లావాదేవీలను పరిమితం కూడా ఇటీవల విధించడం జరిగింది. దీని యొక్క అమలు అనేది 2022 జనవరి 15న అమల్లోకి వచ్చింది. అనగా ప్రస్తుతం అమల్లో ఉంది. మరొక ప్రశ్న, అగర్తలా మరియు జీరాబామ్ మధ్య విధించబడిన కొత్త జన శతాబ్ది ఎక్స్ప్రెస్ త్రిపురను మరియు ఏ రాష్ట్రంతో కలుపుతుంది? ఆప్షన్ ఏ కోల్కతా, ఆప్షన్ బి మణిపూర్, ఆప్షన్ సి సిక్కిం, ఆప్షన్ డి అస్సాం. ఆన్సర్ బి మణిపూర్ రాష్ట్రంతో కలపడం జరుగుతుంది. 2 ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర మరియు మణిపూర్లను కలుపుతూ అగర్తలా మరియు జీరాబామ్ల మధ్య జన శతాబ్ది ఎక్స్ప్రెస్ను ప్రస్తుత కేంద్ర రైల్వే శాఖ మంత్రి అయినటువంటి అశ్విని వైష్ణవ్ జెండా ఊపి ఈ రైలును ప్రారంభించడం జరిగింది. జన శతాబ్ది ఎక్స్ప్రెస్ వారానికి 3 సార్లు మాత్రమే నడుస్తుంది మరియు ప్రయాణానికి 6 గంటల సమయం పడుతుందని వెల్లడించారు. ఇది కాకుండా త్రిపురలో రాజధాని ఎక్స్ప్రెస్, కాంచనజుంగా ఎక్స్ప్రెస్, హంసఫర్ ఎక్స్ప్రెస్లు కూడా ప్రస్తుతం నడుస్తున్నాయి. మరొక ప్రశ్న, వార్తల్లో కల్పించిన వోల్ఫ్ అగ్నిపర్వతం ఏ ద్వీప సమూహంలో అత్యంత ఎత్తైన శిఖరం? ఆప్షన్ ఏ హవాయి దీవులు, ఆప్షన్ బి గాలాపాగోస్ దీవులు, ఆప్షన్ సి మరియానా దీవులు, ఆప్షన్ డి కరోలిన్ దీవులు. ఆన్సర్ బి గాలాపాగోస్ దీవులు. దీనికి సంబంధించిన కొంత వివరణ, మౌంట్ విటన్ అని కూడా పిలువబడే వోల్ఫ్ అగ్నిపర్వతం గాలాపాగోస్ దీవులలో ఎత్తైన శిఖరం.
ఇది పసిఫిక్ మహాసముద్రంలోని అగ్నిపర్వత ద్వీప సమూహం. అగ్నిపర్వత ద్వీప సమూహంలో కలిగిన ఈ అగ్నిపర్వతం ఇటీవల విస్ఫోటనం చెంది లావా మరియు బూడిద మేఘలను పసిఫిక్ మహాసముద్రంపై వెదజల్లింది. విస్ఫోటనం తర్వాత వోల్ఫ్ అగ్నిపర్వతం నుండి వాయువు మరియు బూడిద యొక్క మేఘం సముద్ర మట్టానికి 3793 మీటర్లకు పెరిగింది. ఈ ద్వీపాలు ఈక్వెడార్ ప్రావిన్స్లో భాగంగా ఉన్నాయి. మరొక ప్రశ్న, వార్తల్లో కనిపించిన భరత్ సుబ్రహ్మణ్యం ఏ క్రీడలో సంబంధం కలిగి ఉన్నాడు? ఆప్షన్ ఏ టెన్నిస్, ఆప్షన్ బి చదరంగం, ఆప్షన్ సి టేబుల్ టెన్నిస్, ఆప్షన్ డి వెయిట్ లిఫ్టింగ్. ఆన్సర్ బి చెస్, చదరంగం. 14 ఏళ్ల భరత్ సుబ్రహ్మణ్యం ఇటలీ దేశంలో జరిగిన ఒక కార్యక్రమంలో 3వ మరియు చివరి గ్రాండ్ మాస్టర్ ప్రమాణాన్ని పొందిన తర్వాత భారతదేశ 73వ చెస్ గ్రాండ్ మాస్టర్ అయ్యాడు. అతను అవసరమైన 2500 మార్కును కూడా తాకాడు. టోర్నమెంట్లో భారత సహచర ఆటగాడు ఎంఆర్ లలిత్ బాబు విజేతగా నిలిచి టైటిల్ గెలుచుకున్నాడు. అదేవిధంగా సంకల్ప్ గుప్తా 71వ గ్రాండ్ మాస్టర్ అయిన 2 రోజుల తర్వాత నవంబర్లో మిత్రబా గుహ దేశానికి 72వ గ్రాండ్ మాస్టర్ అయ్యాడు. మిత్రబా అనే ఒక అతను మిత్రబా గుహ మన భారతదేశానికి 72వ గ్రాండ్ మాస్టర్ అయ్యాడు. మరొక ప్రశ్న, యునెస్కో భారతదేశం యొక్క ప్రపంచ వారసత్వ ప్రదేశాల వివరణలను తన వెబ్సైట్లో ఏ భాషలో ప్రచురించడానికి ఇటీవల అంగీకారం తెలిపింది? ఆప్షన్ ఏ తమిళం, ఆప్షన్ బి హిందీ, ఆప్షన్ సి సంస్కృతం, ఆప్షన్ డి తెలుగు. ఆన్సర్ బి హిందీ భాషలో ప్రచురించడానికి అంగీకారం తెలిపింది. యునెస్కో యొక్క వరల్డ్ హెరిటేజ్ సెంటర్ డబ్ల్యూహెచ్సి వెబ్సైట్లో భారతదేశం యొక్క యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ల హిందీ వివరణను ప్రచురించడానికి అంగీకారం తెలిపింది. అనగా హిందీ భాషలో ప్రచురించడానికి అంగీకారం తెలిపింది. ప్రపంచ హిందీ దినోత్సవం సందర్భంగా అమలు చేయనున్న ఈ వార్తను యునెస్కోకు భారత శాశ్వత ప్రతినిధి బృందం పంచుకుంది, అనగా తెలిపింది. ఇది ప్రపంచవ్యాప్తంగా జనవరి 10న హిందీ దినోత్సవం జరుపుకుంటారు. ప్రపంచ హిందీ దినోత్సవం. మరొక ప్రశ్న, వెస్ట్ ఆఫ్రికన్ దేశాలు ఏ ఆఫ్రికన్ దేశంతో తమ సంబంధాలను తెంచుకుంటున్నట్లు ప్రకటించాయి? అనగా ఎన్నికలు ఆలస్యం అవుతున్నాయి. ఆప్షన్ ఏ మాలి, ఆప్షన్ బి ఈజిప్ట్, ఆప్షన్ సి పెరు, ఆప్షన్ డి దక్షిణాఫ్రికా. ఆన్సర్ ఏ మాలి దేశం. పశ్చిమ ఆఫ్రికా దేశాలు మాలితో తమ సరిహద్దులను మూసివేశాయి, దౌత్య సంబంధాలను తెంచుకుంటాయి మరియు ఎన్నికలను నిర్వహించడంలో జాప్యానికి ప్రతిస్పందనగా కఠినమైన ఆర్థిక ఆంక్షలు విధిస్తాయి. ఎకనామిక్ కమ్యూనిటీ ఆఫ్ ఈస్ట్ ఆఫ్రికన్ స్టేట్స్ 15 రాష్ట్రాల ప్రాంతీయ కూటమి ఈ వైఖరిని ప్రకటించింది. ఎందుకంటే మాలి తాత్కాలిక అధికారులు ఈ ఫిబ్రవరిలో కాకుండా డిసెంబర్ 2025లో ఎన్నికలను నిర్వహించాలని ప్రతిపాదించారు. దీనికి ప్రతిగా ఈ విధమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. మరొక ప్రశ్న, భారతదేశం 2035కు ముందు $50 బిలియన్ ద్వైపాక్షిక వాణిజ్య లక్ష్యాన్ని ఏ దేశంతో పెట్టుకుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ సౌత్ కొరియా, ఆప్షన్ బి యుఎస్ఏ, ఆప్షన్ సి జపాన్, ఆప్షన్ డి యుఏఈ. ఆన్సర్ ఏ సౌత్ కొరియా. భారతదేశం మరియు సౌత్ కొరియా 2035కి ముందు $50 బిలియన్ ద్వైపాక్షిక వాణిజ్య లక్ష్యాన్ని నిర్దేశించాయి. సౌత్ కొరియా యొక్క వాణిజ్య మంత్రి యోహాన్ హూ మరియు భారత వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ న్యూఢిల్లీలో జరిగిన ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా ఈ ఒప్పందం జరిగింది. 2021లో భారతదేశానికి సౌత్ కొరియా ఎగుమతులు 38.5% అమెరికన్
బిలియన్ డాలర్లు అనగా 7.4 బిలియన్ డాలర్లు ఎగుమతులు జరిగాయి. దిగుమతులు అనేవి 37.4% అనగా 3.6 బిలియన్ డాలర్ల దిగుమతులు అనేవి పెరిగాయి. మరియు వాణిజ్య బ్యాలెన్స్ అనేది 3.8 అమెరికన్ బిలియన్ డాలర్ల మిగులు నమోదు చేయడం జరిగింది. ఏ సంవత్సరంలో? 2021 ఆర్థిక సంవత్సరంలో. మరొక ప్రశ్న, నేషనల్ ఇన్నోవేషన్ వీక్ భారతదేశంలో ఏ నెలలో నిర్వహించబడుతుంది? ఆప్షన్ ఏ జనవరి, ఆప్షన్ బి ఫిబ్రవరి, ఆప్షన్ సి మార్చ్, ఆప్షన్ డి ఏప్రిల్. ఆన్సర్ ఏ జనవరి. దీనికి సంబంధించిన వివరణ, విద్యా మంత్రిత్వ శాఖ, ఏఐసిటిఈ మరియు వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ జనవరి 10 నుండి 16 వరకు అనగా 2022 జనవరి 10 నుంచి 16 వరకు నేషనల్ ఇన్నోవేషన్ వీక్ను నిర్వహిస్తున్నాయి. నేషనల్ ఇన్నోవేషన్ వీక్ సందర్భంగా ఇన్నోవేషన్ మరియు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ను ప్రోత్సహించడానికి, అవగాహనను వ్యాప్తి చేయడానికి ఈ ఏజెన్సీలు చేపట్టిన వివిధ కార్యక్రమాలను హైలైట్ చేయడానికి ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశంగా ప్రారంభించబడింది. విద్యా మంత్రిత్వ శాఖ ద్వారా బిల్డింగ్ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ అండ్ ఎడ్యుకేషనల్ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ అనే అంశంపై ఈ సింపోజియం జరిగింది అనగా కార్యక్రమం జరిగింది. మరొక ప్రశ్న, గేట్వే టు హెల్ అని కూడా పిలువబడే దర్వాజా గ్యాస్ క్రేటర్ ఏ దేశంలో కలదు? ఆప్షన్ ఏ అమెరికా, ఆప్షన్ బి రష్యా, ఆప్షన్ సి ఇండోనేషియా, ఆప్షన్ డి తుర్క్మెనిస్తాన్. ఆన్సర్ డి తుర్క్మెనిస్తాన్. దీనికి వివరణ, దర్వాజా గ్యాస్ క్రేటర్లో మంటలను ఆర్పడానికి ఒక పద్ధతిని కనుగొనవలసిందిగా తుర్క్మెనిస్తాన్ అధ్యక్షుడైనటువంటి గుర్బాంగ్ గులీ బెర్డిముఖామెడోవ్ నిపుణులను ఆదేశించారు. అనగా ఆ అధ్యక్షుడి పేరు, అది కొంచెం టఫ్గా ఉంటుంది. గేట్వే టు హెల్ అని కూడా పిలుస్తారు ఈ దర్వాజాని. ఇది భారీ సహజ వాయువు బిలం. ఇది తుర్క్మెనిస్తాన్ రాజధాని అబ్గాబాద్ నుండి 260 కిలోమీటర్ల దూరంలో కరాకుమ్ ఎడారిలో ఉంది. గ్యాస్ క్రేటర్ గత 50 ఏళ్లుగా కాలిపోతున్నది. మరొక ప్రశ్న, ఇటీవల వార్తల్లో కనిపించే పాశ్చాత్య భంగం దేనికి సంబంధించినది? ఆప్షన్ ఏ సంస్కృతి, ఆప్షన్ బి వాతావరణ శాస్త్రం, ఆప్షన్ సి ఆర్థిక శాస్త్రం, ఆప్షన్ డి పాలిటిక్స్ రాజకీయాలు. ఆన్సర్ బి వాతావరణ శాస్త్రం. పశ్చిమ బంగం అనేది మధ్యధరా ప్రాంతంలో ఉద్భవించే అదనపు ఉష్ణమండల తుఫాను. ఇది భారత ఉపఖండంలోని ఉత్తర ప్రాంతాలకు శీతాకాలపు వర్షాన్ని తెస్తుందని చెబుతారు. భారత వాతావరణ శాఖ వాయువ్య భారతదేశాన్ని ప్రభావితం చేసే తీవ్ర పశ్చిమ బంగం ఏర్పడుతుందని అంచనా వేయడం జరిగింది. ఇది వర్షపాతాన్ని ప్రేరేపిస్తుంది. తర్వాత 2 పశ్చిమ అవాంతరాలు వాయువ్య భారతదేశం మరియు పశ్చిమ హిమాలయ ప్రాంతంలోని కొన్ని రోజుల పాటు వర్షం కురిపిస్తాయని అంచనా వేయడం జరిగింది. అనగా భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరిగింది. మరొక ప్రశ్న, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్ ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ పరిధిలోని స్వయం ప్రతిపత్తి సంస్థ? ఆప్షన్ ఏ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, ఆప్షన్ బి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆప్షన్ సి విద్యా మంత్రిత్వ శాఖ, ఆప్షన్ డి పర్యాటక మంత్రిత్వ శాఖ. ఆన్సర్ సి విద్యా మంత్రిత్వ శాఖ. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్ అనేది కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని స్వయం ప్రతిపత్తి సంస్థ. ప్రొఫెసర్ రాఘవేంద్ర తన్వర్ ఇటీవల ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్ చైర్మన్గా 3 ఏళ్ల పాటు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు నియమితులు అవుతారు. ప్రస్తుతం అయ్యారు. కౌన్సిల్ యొక్క లక్ష్యం చారిత్రక పరిశోధనలకు దిశానిర్దేశం చేయడం మరియు చరిత్ర యొక్క లక్ష్యం మరియు శాస్త్రీయ రచనలను ప్రోత్సహించడం ముఖ్య ఉద్దేశం ఈ కౌన్సిల్. మరొక ప్రశ్న,
ఇటీవల వార్తల్లో కనిపించే రెడ్ శాండర్స్ ఏ జాతికి చెందినది? ఆప్షన్ ఏ పక్షి జాతి, ఆప్షన్ బి చెట్టు, ఆప్షన్ సి క్షీరదం, ఆప్షన్ డి ఉభయచర జీవి. ఆన్సర్ బి చెట్టు. రెడ్ శాండర్స్ అనగా ఎర్ర చందనం అనేది దక్షిణ భారతదేశంలోని తూర్పు కనుమల పర్వత శ్రేణికి చెందిన ఒక చెట్టు జాతి. ఈ చెట్టు ఇటీవల ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అనగా IUCN రెడ్ లిస్ట్లో అంతరించిపోతున్న కేటగిరీలో తిరిగి వర్గీకరించబడింది. ఇది ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు, కడప, నంద్యాల, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో కనిపించే జాతులు. ఇవి అంతరించిపోతున్నాయని అంచనా వేయడం జరిగింది. ఏది? IUCN ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. మరొక ప్రశ్న, ఇటీవల వార్తల్లో కనిపించిన ఐబోనియా రామాయణానికి సమానమైన రూపం ఏ దేశంలో కలదు? ఆప్షన్ ఏ నేపాల్, ఆప్షన్ బి మడగాస్కర్, ఆప్షన్ సి శ్రీలంక, ఆప్షన్ డి మారిషస్. ఆన్సర్ బి మడగాస్కర్. భారతీయ కవి మరియు దౌత్యవేత్త అభయ్ కె మడగాస్కర్ యొక్క ఇబోనియా దాని గొప్ప కథాంశంతో భారతీయ ఇతిహాసం రామాయణంను పోలి ఉందని కనుగొన్నాడు. ఇబోనియా అనేది మడగాస్కర్ యొక్క పురాణ పద్యం. ఇది దాని హీరో ఐబోనియా యొక్క పుట్టుక, వివాహం, పోరాటం మరియు మరణం యొక్క కథను గురించి వివరిస్తుంది. అతని నిశ్చితార్థం చేసుకున్న భార్య రాంపెలాను రామాయణంతో సమానంగా రావోటో అపసంహరించాడు. అనగా ఇక్కడ రావణుడు ఏ విధంగా అయితే అపసంహరించాడో అక్కడ రావోటో అపసంహరించాడు. సంస్కృతం మరియు మలగాసి భాషల మధ్య 300 కంటే ఎక్కువ సారూప్య పదాలు ఇందులో ఉన్నాయి. సారూప్య పదాలు ఇందులో కలిగి ఉన్నాయి. మరొక ప్రశ్న, ఇటీవల ఫ్లైట్ టెస్ట్ చేయబడిన మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ ఏ దేశంలో అభివృద్ధి చేయబడింది? ఆప్షన్ ఏ ఫ్రాన్స్, ఆప్షన్ బి USA, ఆప్షన్ సి భారతదేశం, ఆప్షన్ డి ఇజ్రాయిల్. ఆన్సర్ సి భారతదేశం. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ని విజయవంతంగా పరీక్షించింది. క్షిపణి అనేది ఒక ప్రైవేట్ ఇండియన్ డిఫెన్స్ కాంట్రాక్టర్తో కలిసి DRDOచే అభివృద్ధి చేయబడిన, దేశీయంగా అభివృద్ధి చేయబడిన తక్కువ బరువు గల ఒక క్షిపణి. ఇది నాగ్ ATGM నుండి అనగా యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ నుండి తీసుకోబడిన భారతీయ 3వ తరం ఫైర్ అండ్ ఫర్గెట్ యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణి అనగా 3వ తరానికి చెందినది ఇది. మరొక ప్రశ్న, ఇటీవల ప్రారంభించబడిన AI ఆధారిత పేటెంట్ సిస్టమ్ క్లైర్ వాయంట్ లక్ష్యం ఏమిటి? AI మీన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆప్షన్ ఏ వాయు కాలుష్యానికి పరిష్కరించడానికి, ఆప్షన్ బి నీటి శుద్ధీకరణకు, ఆప్షన్ సి మైన్ క్రిప్టోకరెన్సీ, ఆప్షన్ డి క్రిమి సంహారక. ఆన్సర్ బి నీటి శుద్ధీకరణ. నీటి శుద్ధి కోసం IIT పూర్వ విద్యార్థులు ప్రారంభించిన స్వజల్ వాటర్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత స్టార్టప్ను కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ప్రారంభించారు. సంస్థ యొక్క పేటెంట్ సిస్టమ్ క్లైర్ వాయంట్ శుద్ధీకరణ వ్యవస్థలను ఆప్టిమైజ్ చేయడానికి మరియు భవిష్యత్ విచ్ఛిన్నాలను అంచనా వేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగిస్తుంది. సౌరశక్తితో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ టెక్నాలజీని మిళితం చేసే వాటర్ ATMs రూపంలో స్వచ్ఛమైన తాగునీటి పరిష్కారాలను కూడా వారు అభివృద్ధి చేశారు. స్వచ్ఛమైన తాగునీటి పరిష్కారాలకు. మరొక ప్రశ్న, ఇటీవల వార్తల్లో కనిపించిన పరాక్ ఏ రంగానికి చెందిన ఒక పోర్టల్? ఆప్షన్ ఏ స్టూడెంట్ లెర్నింగ్ అసెస్మెంట్, ఆప్షన్ బి డిఫెన్స్ అక్విజిషన్, ఆప్షన్ సి పెట్టుబడి సలహా అనగా ఇన్వెస్ట్మెంట్ సజెషన్, ఆప్షన్ డి కస్టమ్స్ క్లియరెన్స్. ఆన్సర్ ఏ స్టూడెంట్ లెర్నింగ్ అసెస్మెంట్కి చెందిన ఒక పోర్టల్. జాతీయ విద్యా విధానం పరాక్ అనేది
పనితీరు అంచనా, సమీక్ష మరియు సమగ్ర అభివృద్ధి కోసం నాలెడ్జ్ యొక్క ఒక విశ్లేషణ. ఈ పరాక్ పేరుతో జాతీయ మూల్యాంకన కేంద్రాన్ని ప్రవేశపెట్టింది. ఇటీవల ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ స్టూడెంట్ లెర్నింగ్ అసెస్మెంట్ పోర్టల్ను ప్రారంభించింది. ఇది ఉన్నత విద్యాసంస్థలు మరియు పాఠశాలల విద్యార్థులు మరియు అధ్యాపకుల మదింపులను నిర్వహిస్తుంది. మరొక ప్రశ్న, గులాబో భోపాల్లోని వాన్ విహార్ నేషనల్ పార్క్ మరియు జంతు ప్రదర్శనశాలలో ఇటీవల మరణించింది. ఏది గులాబో అనేది దేనికి సంబంధించింది అనగా ఆప్షన్ ఏ ఒక కొమ్ముగల ఖడ్గమృగం, ఆప్షన్ బి సౌత్ బ్లేర్, ఆప్షన్ సి బెంగాల్ టైగర్, ఆప్షన్ డి జైంట్ తాబేలు. ఇక్కడ బిలో సాత్ బ్లేర్. ఆన్సర్ బి స్లాత్ బేర్. భారతదేశంలోని పురాతన స్లాత్ ఎలుగుబంటి అనగా స్లాత్ బేర్ అనేది సాత్ ఎలుగుబంటి. గులాబో భోపాల్లోని వాన్ విహార్ నేషనల్ పార్క్ మరియు జూలో 40 సంవత్సరాల వయసు గల సాత్ బ్లేర్ ఇటీవల మరణించింది. ఆడ ఎలుగుబంటిని 2006లో 25 సంవత్సరాల వయసులో వీధి ప్రదర్శనకారుల నుండి దీన్ని రక్షించారు. శవ పరీక్షలో వృద్ధాప్యం కారణంగా అంతర్గత అవయవాలు పనిచేయకపోవడంతో బద్ధకం వచ్చి ఎలుగుబంటి మరణానికి కారణమైందని వైద్య నిపుణులు నిర్ధారించారు. మరొక ప్రశ్న, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్లాసికల్ తమిళ్ ఏ నగరంలో కలదు? ఆప్షన్ ఏ మదురై, ఆప్షన్ బి చెన్నై, ఆప్షన్ సి కోయంబత్తూర్, ఆప్షన్ డి తిరుచిరాపల్లి. ఆన్సర్ బి చెన్నైలో కలదు సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్లాసికల్ తమిళ్. దీనికి సంబంధించిన వివరణ, చెన్నై నగర శివార్లోని పెరుంబక్కంలో సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్లాసికల్ తమిళ్ కొత్త భవనాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. సిఐసిటిని గతంలో సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఫర్ క్లాసికల్ తమిళ్ అని పిలిచేవారు. ఇది కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ పరిధిలోని ఒక స్వయం ప్రతిపత్తి గల సంస్థ. ఇది 2006 నుండి 2028 వరకు మైసూర్లోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ క్యాంపస్లో భాగంగా పనిచేసింది. మరొక ప్రశ్న, ఇటీవల ఆర్బీఐ నివేదిక ప్రకారం అంబుడ్స్మెన్ స్కీమ్ల కింద ఏ జోన్లలో అధిక ఫిర్యాదులు వచ్చాయని వెల్లడించారు? ఆప్షన్ ఏ సౌత్ జోన్, ఆప్షన్ బి ఈస్ట్ జోన్, ఆప్షన్ సి నార్త్ జోన్, ఆప్షన్ డి వెస్ట్ జోన్. ఆన్సర్ సి నార్త్ జోన్ నుంచి వచ్చాయని తెలిపారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2020 ఏప్రిల్ నుంచి 2021 మార్చి మధ్యకాలంలో వివిధ అంబుడ్స్మెన్ పథకాల కింద ఫిర్యాదుల పరిమాణం అనగా 22.27% పెరిగి 4,04,143కు చేరుకున్నది. ఇందులో చండీగఢ్, కాన్పూర్ మరియు ఢిల్లీలోని అత్యధిక ఫిర్యాదులు వచ్చాయని ఇటీవల ఆర్బీఐ పేర్కొన్నది. మరియు 2020-21లో నార్త్ జోన్లో అత్యధిక ఫిర్యాదులు అనగా 43.10% వచ్చాయని తెలిపింది. ఆ తర్వాత వెస్ట్ జోన్, సౌత్ జోన్లు నిలిచాయి. ఈస్ట్ జోన్లో ఫిర్యాదులు తక్కువగా ఉన్నాయని వెల్లడించింది. ఏటీఎం మరియు డెబిట్ కార్డులు, మొబైల్ బ్యాంకింగ్లు మరియు క్రెడిట్ కార్డులు ఫిర్యాదులకు చాలా తక్కువ కారణాలు కలిగి ఉన్నాయి. క్రెడిట్ కార్డులు ఫిర్యాదులకు చాలా కారణాలను కలిగి ఉన్నాయి. మరొక ప్రశ్న, ఇటీవల ఏ దేశం భారతదేశంతో అధికారిక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చర్చలను ప్రారంభించింది? ఆప్షన్ ఏ అమెరికా, ఆప్షన్ బి యూకే, ఆప్షన్ సి రష్యా, ఆప్షన్ డి జపాన్. ఆన్సర్ యూకే బ్రిటన్. వివరణ, 2030 నాటికి భారతదేశం మరియు యునైటెడ్ కింగ్డమ్ యూకే మధ్య వాణిజ్యాన్ని రెట్టింపు చేసే లక్ష్యంతో ఇరు దేశాలు అధికారిక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చర్చలను ప్రారంభించాయి. దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం సంవత్సరానికి $50 బిలియన్ విలువైన ఒప్పందాలు జరిగాయి వాణిజ్య ఒప్పందాలు జరిగాయి. వ్యవసాయం, డైరీ రంగాల వంటి సున్నితమైన రంగాలను ఇరు దేశాలు అంగీకరించాయని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి అయినటువంటి పీయూష్ గోయల్ తెలిపారు. WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ప్రకారం వారు అన్ని వాణిజ్యాన్ని కవర్ చేస్తూ ద్వైపాక్షిక ఒప్పందాలను కలిగి ఉంటే ప్రాధాన్యత నిబంధనలను ఇవ్వవచ్చని వెల్లడించారు. మరొక ప్రశ్న,
కెన్యా ట్రాన్స్మిషన్ ప్రాజెక్ట్ అభివృద్ధి చేయడానికి ఆఫ్రికా 50 పెట్టుబడి పేరుతో అనగా పెట్టుబడి వేదికతో చేతులు కలిపిన భారతీయ కంపెనీ ఏది? ఆఫ్రికా 50 పేరుతో. ఆప్షన్ ఏ ఓఎన్జీసీ, ఆప్షన్ బి పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఆప్షన్ సి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఆప్షన్ డి రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్. ఆన్సర్ బి పవర్ గ్రిడ్ కార్పొరేషన్. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కెన్యా ట్రాన్స్మిషన్ ప్రాజెక్ట్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ భాగస్వామ్య ప్రాతిపదికన అభివృద్ధి చేయడం అలాగే కొనసాగించడానికి ఆఫ్రికా 50తో ఉమ్మడి అభివృద్ధి ఒప్పందంపై సంతకం చేసింది. ఏది? పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఆఫ్రికా 50 అనేది పాన్ ఆఫ్రికన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్. ఇది పూర్తయిన తర్వాత ప్రాజెక్ట్ కెన్యాలో మొదటి స్వతంత్ర పవర్ ట్రాన్స్మిషన్ మరియు పీపీపీ ప్రాతిపదికన ఆఫ్రికా యొక్క మొదటి ప్రసార మార్గాల ఫైనాన్సింగ్ అవుతుంది. మరొక ప్రశ్న, టెలివిజన్ రేటింగ్ పాయింట్ టీఆర్పీ సేవలను బలోపేతం చేయడానికి ఏర్పాటు చేసిన వర్కింగ్ గ్రూప్ అధినేత ఎవరు? ఆప్షన్ ఏ శశికుమార్ వెంపటి, ఆప్షన్ బి అనురాగ్ సింగ్ ఠాకూర్, ఆప్షన్ సి ఎల్ మురుగన్, ఆప్షన్ డి సుకాంత్ వస్సా. ఆన్సర్ ఏ శశిశేఖర్ వెంపటి. సమాచారం మరియు ప్రసార మంత్రిత్వ శాఖ టెలివిజన్ మానిటరింగ్ ఏజెన్సీ బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ ఇండియా బార్క్ని తక్షణమే అమల్లోకి వచ్చేలా వార్తా ఛానళ్ల వీక్షకుల రేటింగ్లను విడుదల చేయాలని కోరింది. డేటాను సంగ్రహించడానికి మరియు టెలివిజన్ రేటింగ్ పాయింట్ సేవలను బలోపేతం చేయడానికి వివిధ అంశాలను అధ్యయనం చేయడానికి ప్రసార భారతి శశిశేఖర్ వెంపటి అధ్యక్షతన సమాచార మంత్రిత్వ శాఖ సుకాంత్ వస్సాను కూడా ఏర్పాటు చేసింది. మరొక ప్రశ్న, గగన్యాన్ ప్రోగ్రామ్ సిబ్బంది సామర్థ్యం ఎంత అనగా ఎంతమంది? ఆప్షన్ ఏ 2, ఆప్షన్ బి 3, ఆప్షన్ సి 4, ఆప్షన్ డి 5. ఆన్సర్ 3. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో గగన్యాన్ ప్రోగ్రాం కోసం క్రయోజనిక్ ఇంజన్ అర్హత పరీక్షను 720 సెకండ్ల పాటు విజయవంతంగా నిర్వహించింది. తమిళనాడులోని మహేంద్రగిరిలో ఇస్రో ప్రొడాక్షన్ కాంప్లెక్స్లో ఈ పరీక్ష జరిగింది. ఈ దీర్ఘకాల పరీక్షలో 3 సిబ్బందితో కూడిన మానవ అంతరిక్ష కార్యక్రమం గగన్యాన్కు ఒక ప్రధాన మైలురాయిగా నిలిచింది. ఈ ఇంజన్ 1810 సెకండ్ల సంచిత వ్యవధి కోసం మరో 4 పరీక్షలకు లోనవుతుంది అనగా జరుగుతాయి. మరొక ప్రశ్న, జస్టిస్ హేమా కమిషన్ను ఏ భారత రాష్ట్రం ఏర్పాటు చేసింది? ఆప్షన్ ఏ తమిళనాడు, ఆప్షన్ బి కేరళ, ఆప్షన్ సి పశ్చిమ బెంగాల్, ఆప్షన్ డి గుజరాత్. ఆన్సర్ బి కేరళ. 2017లో కేరళ ప్రభుత్వం జస్టిస్ కె హేమా, రిటైర్డ్ మాజీ బ్యూరోక్రాట్ కేబి వత్సల కుమారి మరియు ప్రముఖ నటి శారద సభ్యులుగా 3 సభ్యుల కమిషన్ను ఏర్పాటు చేసింది. మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలించేందుకు ఈ కమిషన్ను ఏర్పాటు చేశారు. జస్టిస్ హేమా కమిషన్ నివేదికలోని సిఫార్సులను అధ్యయనం చేయడానికి మరియు అమలు చేయడానికి ఒక ప్రణాళికను రూపొందించడానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల 3 సభ్యుల ప్యానెల్ను ఏర్పాటు చేసింది. ఏ రాష్ట్రం? కేరళ రాష్ట్ర ప్రభుత్వం అనగా పినరై విజయన్. మరొక ప్రశ్న, ఇటీవలే గుర్తించబడిన జిలోఫాగా నందిని అనేది ఒక జాతికి చెందినది. ఏ జాతి? ఆప్షన్ ఏ మొలాస్క్, ఆప్షన్ బి చేప, ఆప్షన్ సి తాబేలు, ఆప్షన్ డి పాము. ఆన్సర్ ఏ మొలాస్క్. కేరళ మరియు బ్రెజిల్కు చెందిన పరిశోధనల బృందం జిలోఫాగా నందిని అనే ఒక అరుదైన లోతైన సముద్రపు మొలాస్క్లో గుర్తించిన ఒక జాతికి చెందినది. జులోఫాగైడే కుటుంబానికి చెందిన మొలాస్క్ తూర్పు అరేబియా సముద్రం నుండి గుర్తించడం జరిగింది. కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలోని మెరైన్ సైన్సెస్ ఫ్యాకల్టీ డీన్ ప్రొఫెసర్
బిజోయ్ నందన్ పేరు మీద ఈ కలప బోరింగ్ చిన్న జాతులకు పేరు పెట్టారు. మరొక ప్రశ్న, మాఘ్ మేళా 2022 ఏ రాష్ట్రంలో జరిగే వార్షిక మతపరమైన ఉత్సవం? ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్, ఆప్షన్ బి బీహార్, ఆప్షన్ సి గుజరాత్, ఆప్షన్ డి పశ్చిమ బెంగాల్. ఆన్సర్ ఏ ఉత్తరప్రదేశ్. ప్రయాగ్రాజ్లోని సంగం ఒడ్డున వేలాది మంది యాత్రికులు పవిత్ర స్నానాలు చేయడంతో 47 రోజుల వార్షిక మత ఉత్సవం మాఘ్ మేళా 2022 ప్రారంభించబడింది. సంగమం గంగా, యమున మరియు పౌరాణిక సరస్వతి అనే 3 నదుల పవిత్ర సంగమం. సాధారణంగా మకర సంక్రాంతి సందర్భంగా ఈ జాతర జరుగుతుంది. ఇది మాఘ్ మేళా 2022 మత ఉత్సవం. మరొక ప్రశ్న, హైడ్రోఫిల్ గ్రాసిలిస్ అనే అరుదైన సముద్రపు పాము ఏ రాష్ట్రంలో లేదా యూటీలో అనగా కేంద్రపాలిత ప్రాంతంలో కనిపించింది? ఆప్షన్ ఏ కేరళ, ఆప్షన్ బి మహారాష్ట్ర, ఆప్షన్ సి గోవా, ఆప్షన్ డి ఆంధ్రప్రదేశ్. ఆన్సర్ ఏ కేరళ రాష్ట్రంలో కనిపించడం జరిగింది. నీటి పక్షుల గణన సమయంలో పక్షి పరిశీలకుల బృందం ఒక అసాధారణమైన సముద్ర పామును గుర్తించింది. కేరళలోని తిరువనంతపురంలో పెరుమతూరా తీరంలో హైడ్రోఫిస్ గ్రాసిలిస్ అనే ఒక చిన్న తలగల సముద్రపాము కనిపించింది. తిరువనంతపురంలోని పక్షి పరిశీలకుల మరియు ప్రకృతి ప్రేమికుల ఫోరం సభ్యులు వార్బ్లర్స్ మరియు వాడర్స్ వార్షిక నీటి పక్షి గణనలో భాగంగా ఈ సర్వేను నిర్వహించడం జరిగింది. నిర్వహించిన సర్వేలో భాగంగానే ఈ సముద్రపామును గుర్తించారు. మరొక ప్రశ్న, జాగృక్ ఓటర్ ప్రచారాన్ని ప్రారంభించిన సాంకేతిక వేదిక ఏది అనగా ఏది చేపట్టింది? ఆప్షన్ ఏ ఫేస్బుక్, ఆప్షన్ బి మైక్రోసాఫ్ట్, ఆప్షన్ సి ట్విట్టర్, ఆప్షన్ డి గూగుల్. ఆన్సర్ సి ట్విట్టర్. మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫామ్ ట్విట్టర్ అనే ఒక సోషల్ మీడియా జాగృక్ ఓటర్ ప్రచారాన్ని ప్రారంభించింది. ఇది పౌరులకు ఓటు వేయడానికి ముందు సరైన జ్ఞానంతో సాధికారత కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కార్యక్రమాల శ్రేణి ఓటర్లతో ప్లాట్ఫామ్లో నిశ్చితార్థాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. వారికి అవగాహన కల్పించడానికి మెరుగుపరచడానికి లక్ష్యంగా పెట్టుకుంది. ఇది అసెంబ్లీ ఎలక్షన్ 2022 చుట్టూ సంభాషణకు మద్దతు ఇవ్వడానికి నోటిఫికేషన్ మరియు రిమైండర్లతో అనుకూలించబడిన ఎమోజీని ప్రారంభించడాన్ని కలిగి ఉంటుంది. వాటిని గురించి తెలియజేయడానికి ఈ యొక్క కార్యక్రమం అనేది పనిచేస్తుంది. ప్రచారం ఏది? జాగృక్ ఓటర్. ఏది ప్రారంభించింది? ట్విట్టర్. మరొక ప్రశ్న, 2021లో భారత్ మరియు చైనాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం గత సంవత్సరం 2022 నుండి ఏ విధంగా మార్పు చెందింది? ఆప్షన్ ఏ పెరిగింది, ఆప్షన్ బి తగ్గింది, ఆప్షన్ సి అలాగే ఉంది, ఆప్షన్ డి పైవేవి కాదు. ఆన్సర్ ఏ పెరిగింది. 2021 భారతదేశం మరియు చైనాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం $87.6 అమెరికన్ బిలియన్ విలువైన, అలాగే 2020 నుంచి 43.3 వృద్ధితో పెరిగింది. ఈ వృద్ధి అనేది $125.66 బిలియన్ అమెరికన్ డాలర్లుగా కలిగి ఉంది. ఇక్కడ మనకు మెయిన్గా చూడాల్సింది 2020 నుండి 2021 మధ్య. 2021లో భారతదేశానికి చైనా ఎగుమతులు 97.5 అమెరికన్ బిలియన్లు, అలాగే 46.2% పెరిగాయని అంచనా వేశారు. అయితే చైనా భారతదేశం నుండి 28.14 అమెరికన్ బిలియన్ల విలువైన వస్తువులను దిగుమతి చేసుకున్నది. ఇది 34.2% పెరిగిందని లెక్కల్లో అంచనా వేశారు. ఈ రెండు దేశాల మధ్య వాణిజ్య లోటు చైనాకు అనుకూలంగా $69 బిలియన్ కలిగి ఉంది. మరొక ప్రశ్న,
రోజ్గార్ మిషన్ ఏ రాష్ట్రంలో ఇటీవల ప్రారంభించినది? ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్, ఆప్షన్ బి ఛత్తీస్గఢ్, ఆప్షన్ సి పంజాబ్, ఆప్షన్ డి అస్సాం. ఆన్సర్ బి ఛత్తీస్గఢ్. ఛత్తీస్గఢ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి భూపేష్ బాఘెల్ నేతృత్వంలో ఉపాధి మిషన్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఛత్తీస్గఢ్ రోజ్గార్ మిషన్కు ప్రధాన కార్యదర్శి మరియు ప్రధాన కార్యదర్శి వరుసగా వైస్ చైర్మన్ మరియు సీఈఓగా ఉంటారు. అనగా ప్రధాన కార్యదర్శి, వైస్ చైర్మన్, సీఈఓగా ఉంటారు ఇద్దరు. ఐఐటి మరియు ఐఐఎంల వంటి ప్రీమియం సంస్థల నైపుణ్యాన్ని ఉపయోగించుకోవడం ద్వారా వచ్చే 5 ఏళ్లలో రాష్ట్రంలో దాదాపు 15 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలను సృష్టించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మరొక ప్రశ్న, ఇటీవల మరణించిన పండిట్ బిర్జూ మహారాజ్ ఏ నృత్యానికి సంబంధించిన వారు? ఆప్షన్ ఏ కథక్, ఆప్షన్ బి భరతనాట్యం, ఆప్షన్ సి కూచిపూడి, ఆప్షన్ డి మోహిని అట్టం. ఆన్సర్ ఏ కథక్ నాట్యానికి చెందిన ఒక లెజెండరీ కథక్ నృత్యకారుడు పండిట్ బిర్జూ మహారాజ్ ఇటీవల 83 సంవత్సరాల వయసులో మరణించాడు. ఆయన శిష్యులచే పండిట్జీ మరియు మహారాజ్జీ అని పిలువబడ్డాడు. ఇతను భారతదేశంలోని అత్యుత్తమ కళాకారులలో ఒకరిగా పరిగణించబడ్డాడు. అదేవిధంగా ఇతనికి 1964లో సంగీత నాటక అకాడమీ అవార్డు, 1986లో పద్మవిభూషణ్ అవార్డులు అందుకోవడం జరిగింది. బెస్ట్ కొరియోగ్రఫీగా జాతీయ చలనచిత్ర పురస్కారం కూడా ఇతను అందుకోవడం జరిగింది. 1964లో సంగీత నాటక అకాడమీ అవార్డు, 1986లో పద్మవిభూషణ్ అవార్డులు. మరొక ప్రశ్న, ఎలక్ట్రానిక్ వెహికల్స్ కోసం ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రమాణాల ప్రకారం పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లని ఎవరు ఏర్పాటు చేయవచ్చు? ఆప్షన్ ఏ డిస్కమ్లు, ఆప్షన్ బి వ్యక్తులు పర్సన్స్, ఆప్షన్ సి విద్యుత్ మంత్రిత్వ శాఖ, ఆప్షన్ డి రాష్ట్ర ప్రభుత్వాలు. ఆన్సర్ బి వ్యక్తులు కూడా ఏర్పాటు చేయవచ్చు. కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఎలక్ట్రిక్ వెహికల్స్ కోసం ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం సవరించిన మార్గదర్శకాలు మరియు ప్రమాణాలను ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మార్గదర్శకాల ప్రకారం ఏ వ్యక్తి లేదా సంస్థ అయినా కూడా లైసెన్స్ అవసరం లేకుండా పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లను సెటప్ చేయడానికి ఉచితంగా మరియు అలాంటి స్టేషన్లు సాంకేతిక భద్రతా ప్రమాణాలు మరియు ప్రోటోకాల్కు అనుగుణంగా ఏర్పాటు చేసుకోవచ్చని ఇటీవల విడుదల చేసిన సవరించిన నివేదికలో పేర్కొన్నారు. మరొక ప్రశ్న, కోవిడ్-19 వ్యాక్సినేషన్పై భారతదేశపు స్మారక పోర్టల్ స్టాంప్ ఏ వ్యాక్సిన్ని కలిగి ఉంది? ఇది స్మారక పోర్టల్ స్టాంప్. ఆప్షన్ ఏ కోవిషీల్డ్, ఆప్షన్ బి కోవాక్సిన్, ఆప్షన్ సి కోవాక్స్, ఆప్షన్ డి జికోవ్ డి. ఆన్సర్ బి కోవాక్సిన్. భారతదేశం యొక్క జాతీయ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాం యొక్క మొదటి వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని భారతదేశం కోవిడ్-19 టీకాపై స్మారక పోర్టల్ స్టాంప్ను విడుదల చేసింది. ఈ స్టాంప్లో ఆరోగ్య కార్యకర్త కోవాక్సిన్తో సీనియర్ సిటిజన్కి టీకాలు వేస్తున్నట్లు చూపబడుతుంది. అనగా ఈ స్టాంప్లో అలాంటి ముద్ర కలిగి ఉంటుంది. 1 సంవత్సరం వ్యవధిలో భారతదేశం 150 కోట్ల కంటే ఎక్కువ మోతాదులను అందించింది, అనగా టీకాలను అందించడం జరిగింది. కోవాక్సిన్ను హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సహకారంతో అభివృద్ధి చేసింది. మరొక ప్రశ్న, WEF దావోస్ అనగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం దావోస్ ఎజెండా 2022 సందర్భంగా P3 అనగా ప్రో ప్లానెట్ పీపుల్ ఉద్యమంని ఏ దేశం ప్రతిపాదించింది? ఎక్కడ జరిగిన సదస్సులో? వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ఎక్కడ జరిగింది అనగా దావోస్లో జరిగింది. అక్కడ జరిగిన దాంట్లో ఈ ఉద్యమం పేరు ప్రతిపాదించారు. ఏ దేశం ప్రతిపాదించింది?
ఆప్షన్ ఏ అమెరికా, ఆప్షన్ బి రష్యా, ఆప్షన్ సి భారతదేశం, ఆప్షన్ డి యూకే. ఆన్సర్ సి భారతదేశం. వరల్డ్ ఎకనామిక్ ఫోరం దావోస్లో జరిగిన ఎజెండాలో భాగంగా భారతదేశ వాతావరణ మార్పు కట్టుబాట్లను నొక్కి చెప్పడానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ P3 అనగా ప్రో ప్లానెట్ పీపుల్ ఉద్యమాన్ని ప్రవేశపెట్టారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క దావోస్ ఎజెండా వర్చువల్ సమ్మిట్లో జరిగిన వాతావరణ చర్య. వర్చువల్ సమ్మిట్ సందర్భంగా వాతావరణ చర్య మరియు మహమ్మారి పునరుద్ధరణ మరియు సామాజిక ఆర్థిక స్థితిస్థాపక గురించి చర్చించడానికి ప్రపంచ నాయకులు మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముఖ్యమైన సంస్థ అధినేతలకు ఇది ఆతిథ్యం ఇచ్చింది. ఇది వరల్డ్ ఎకనామిక్ ఫోరం. మరొక ప్రశ్న, సీనియర్ బ్యూరోక్రాట్ విక్రమ్ దేవ్దత్ ఏ సంస్థకు కొత్తగా మేనేజింగ్ డైరెక్టర్గా నియమితులయ్యాడు? ఆప్షన్ ఏ ఎయిర్ ఇండియా, ఆప్షన్ బి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, ఆప్షన్ సి సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఆప్షన్ డి భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్. ఆన్సర్ ఏ ఎయిర్ ఇండియా. సీనియర్ బ్యూరోక్రాట్ విక్రమ్ దేవ్దత్ ఎయిర్ ఇండియా లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా నియమితులయ్యారు. విక్రమ్ దేవ్దత్ 1993 బ్యాచ్ చెందిన అరుణాచల్ ప్రదేశ్, గోవా, మిజోరాం మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన కేడర్కు చెందిన ఐఏఎస్ అధికారి మరియు ప్రస్తుతం ఢిల్లీ ప్రభుత్వంలో ప్రధాన కార్యదర్శి అనగా పర్యాటక రంగానికి చెందిన ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. సిబ్బంది మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం అదనపు కార్యదర్శి హోదా మరియు వేతనంతో ఆయనను ఇందుకు నియమించడం జరిగింది. మరొక ప్రశ్న, క్లైమేట్ హజార్డ్స్ అండ్ వర్నబిలిటీ అట్లాస్ ఆఫ్ ఇండియాను ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఆప్షన్ ఏ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, ఆప్షన్ బి మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్, ఆప్షన్ సి పర్యావరణం అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ, ఆప్షన్ డి గృహ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ఆన్సర్ బి మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. ఈ రకమైన మొట్టమొదటి క్లైమేట్ హజార్డ్ అండ్ వర్నబిలిటీ అట్లాస్ ఆఫ్ ఇండియా అనేది ఇటీవల కేంద్ర భూశాస్త్రాల మంత్రిత్వ శాఖ ద్వారా విడుదల చేయబడింది. ఈ నివేదిక ప్రకారం పశ్చిమ బెంగాల్లోని సుందర్బన్లు, ఒడిశా పొరుగు జిల్లాలు మరియు తమిళనాడులోని రామనాథపురం, పుదుక్కొట్టైలు మరియు తంజావూరులో తుఫానుల ద్వారా ప్రేరేపించబడిన 8.5 నుండి 13.7 మీటర్ల అధిక తుఫానులకు అత్యంత హాని కలుగజేస్తాయని వెల్లడించారు. అందుకనే దీనిని ప్రారంభించింది ఏది మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. 39వ ప్రశ్న, ఏ టెన్నిస్ స్టార్ని టీకాలు వేయని స్థితి తర్వాత ఆస్ట్రేలియా నుండి బహిష్కరించబడ్డాడు? ఆన్సర్ ఆప్షన్ ఏ రఫెల్ నాదల్, ఆప్షన్ బి నోవాక్ జోకోవిచ్, ఆప్షన్ సి రోజర్ ఫెదరర్, ఆప్షన్ డి డేనియల్ మెద్వెదేవ్. ఆన్సర్ బి నోవాక్ జోకోవిచ్. టీకాలు వేయని టెన్నిస్ స్టార్ సవాలును న్యాయవాదులు తిరస్కరించడంతో ఏఎస్ టెన్నిస్ స్టార్ ఆస్ట్రేలియా నుండి బహిష్కరించబడ్డాడు. ఆరోగ్యం మరియు మంచి ఆర్డర్ కారణాలపై ఆస్ట్రేలియా ప్రభుత్వం అతని వీసాను రద్దు చేసింది. 34 ఏళ్ల సెర్బ్ స్టార్ ఆస్ట్రేలియా ఓపెన్లో తన టైటిల్ను కాపాడుకోవడానికి రద్దును నిలిపిచేసేందుకు పోరాడాడు. అనగా అతని యొక్క వీసాను రద్దు చేసుకోవడానికి చాలా పోరాటం చేశాడు. ఈ టోర్నీలో అతని ప్రారంభ మ్యాచ్ రోజున ఈ కోర్టు నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరొక ప్రశ్న, కోవిడ్ మహమ్మారి సమయంలో తమ ఉద్యోగులను విడిచిపెట్టిన రికార్డు సంఖ్యలో వ్యక్తులను వివరించే దృగ్విషయం పేరు ఏమిటి? ఆప్షన్ ఏ పాండమిక్ క్విట్, ఆప్షన్ బి పాండమిక్ రాజీనామా, ఆప్షన్ సి గొప్ప రాజీనామా, ఆప్షన్ డి పాండమిక్ బ్రంట్. ఆన్సర్ సి ది గ్రేట్ రిసిగ్నేషన్ అనగా రాజీనామా, గొప్ప రాజీనామా. గొప్ప రాజీనామా అనేది కోవిడ్-19 మహమ్మారి సమయంలో తమ ఉద్యోగులను
విడిచిపెట్టిన రికార్డు సంఖ్యలో వ్యక్తులను వివరించే ఒక దృగ్విషయం. భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా అధిక అట్రిషన్స్ రేట్లు పెరగడానికి మహమ్మారి ఏకైక అతిపెద్ద కారకమని అనేక అధ్యయనాలు సూచించాయి. భారతదేశంలో ఐటీ పరిశ్రమ 2021లో రికార్డు అట్రిషన్స్ రేటును చూపింది. ఇది 2022లో భారతీయ ఐటీ సంస్థలలో అధిక నియామకాలకు దారితీసింది. మరొక ప్రశ్న, 1971 బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో పాకిస్తాన్పై భారతదేశం సాధించిన విజయానికి గుర్తుగా 50వ విజయ్ దివాస్ను ఎప్పుడు జరుపుకున్నారు? ఆప్షన్ ఏ డిసెంబర్ 15, ఆప్షన్ బి డిసెంబర్ 16, ఆప్షన్ సి నవంబర్ 15, ఆప్షన్ డి నవంబర్ 16. ఆన్సర్ డి నవంబర్ 16న జరుపుకుంటారు. ఏటా డిసెంబర్ 18న జరుపుకునే ఐక్యరాజ్య సమితి ప్రపంచ అరబిక్ భాషా దినోత్సవం యొక్క థీమ్ ఏంటి? అనగా ఈ 2021కి సంబంధించిన థీమ్ని తెలపండి అని అర్థం. ఆప్షన్ ఏ అరబిక్ భాష మరియు యువత, ఆప్షన్ బి డిజిటల్ ప్రపంచం వైపు చూస్తున్నారు, ఆప్షన్ సి అరబిక్ భాష మరియు కృత్రిమ మేధస్సు, ఆప్షన్ డి అరబిక్ భాష నాగరికతల మధ్య వారధి. అరబిక్ భాష నాగరికతల మధ్య వారధి. ఆన్సర్ డి. మరొక ప్రశ్న, ఐక్యరాజ్య సమితి ఏ రోజున అంతర్జాతీయ వలసదారుల దినోత్సవాన్ని నిర్వహిస్తుంది? ఆప్షన్ ఏ డిసెంబర్ 15, ఆప్షన్ బి డిసెంబర్ 18, ఆప్షన్ సి డిసెంబర్ 12, ఆప్షన్ డి నవంబర్ 15. ఆన్సర్ బి. మరొక ప్రశ్న, జస్టిస్ ఆయేషా మాలిక్ ఏ దేశానికి చెందిన మొదటి మహిళా సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయ్యారు? ఆప్షన్ ఏ ఆఫ్ఘనిస్తాన్, ఆప్షన్ బి పాకిస్తాన్, ఆప్షన్ సి బంగ్లాదేశ్, ఆప్షన్ డి శ్రీలంక. ఆన్సర్ బి పాకిస్తాన్కి నియమితులయ్యారు. లాహోర్ హైకోర్టు న్యాయమూర్తి ఆయేషా మాలిక్ను సుప్రీంకోర్టుకు పదోన్నతి కల్పించేందుకు హైపవర్ ప్యానెల్ అనేది ఆమోదం తెలిపిన తర్వాత పాకిస్తాన్ తొలి మహిళా సుప్రీంకోర్టు న్యాయమూర్తి నియామకానికి సుమగమం అయ్యింది. 45వ ప్రశ్న, బెస్ట్ మోషన్ పిక్చర్ డ్రామా విభాగంలో గోల్డెన్ గ్లోబ్ అవార్డు 2022 గెలుచుకున్న చిత్రం ఏది? ఆప్షన్ ఏ బెల్ఫాస్ట్, ఆప్షన్ బి ది పవర్ ఆఫ్ ది డాగ్, ఆప్షన్ సి కింగ్ రిచర్డ్, ఆప్షన్ డి డూన్. ఆన్సర్ బి. గోల్డెన్ గ్లోబ్ అవార్డు 2022లో నెట్ఫ్లిక్స్ యొక్క ది పవర్ ఆఫ్ ది డాగ్ అనేది ఉత్తమ చలనచిత్రం నాటక అవార్డును గెలుచుకుంది. అయితే 20వ శతాబ్దపు స్టూడియోస్ వెస్ట్ సైడ్ స్టోరీ ఉత్తమ చిత్రం మ్యూజికల్ లేదా కామెడీగా నిలిచింది. ఓకే ఫ్రెండ్స్, ఒక వారానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ 45 ప్రశ్నలతో కంప్లీట్ చేశా. మరి కొన్ని ప్రశ్నలతో మళ్ళీ కలుస్తా. అనగా 22, 23వ తేదీ వరకు ఒక వీక్ సంబంధించి క్వశ్చన్ చేస్తాను. అలా ప్రతి వారానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఇస్తా. ఈ వీడియోస్ అనగా క్వశ్చన్స్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ.